హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి గోల్డెన్ టైం మొదలయ్యింది. రాబోయే 4 రోజుల్లో మీకు జరిగేది ఇదే. ఇక నుంచి మీరు మట్టిని పట్టుకున్నా కూడా అది బంగారంలాగా మారుతుంది. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడింది. కాబట్టి నిజంగా వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని మార్చిపోయే ఒక బంగారం లాంటి వీడియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కొన్ని సంవత్సరాలుగా అసలు మా టైం ఏం బాలేదు, ఏ పని చేసినా కూడా కలుసుబాటు అనేది లేదు, ఏదో ఒక రకంగా అడ్డంకులు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి, మా టైం అసలు ఏమాత్రము కూడా బాగోలేదని చెప్పేసి చాలాసార్లు చాలా విధాలుగా మీలోనే మీరు ఎన్నో సమస్యలతో నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక నుంచి మీకు ఈ సెప్టెంబర్ మాసం మొదలు నుండి మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఆ నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్లే మీకు ఎప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే బాధలతో మానసికంగా నలిగిపోతున్నారో, ఇంకా కొంతమంది శత్రువులు పనికట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాలైనటువంటి కుట్రలు పన్ని దాని తాలూకా ఎన్నో రకాల చెడు ప్రయోగాలు కూడా మీ మీద మీ కుటుంబం మీద కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క పేర్లు ఏంటనేవి కూడా ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మధ్యలో చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగదేవతాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వారికి రీచ్ అనేది అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఆ నాగదేవతలు ఎవరు, ఆ నాగదేవతలు ఎలాంటి సమయంలో మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు, వారిని అసలు మీరు ఎలా గుర్తించాలి, మీరు వాళ్ళని గుర్తించారా లేదా, పట్టించుకోకుండా ఉంటే మీరు చేసే ఆ కొన్ని పొరపాట్ల వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే నాగదేవతల యొక్క అదృష్టం, వారి యొక్క దృష్టి అనేది మన మీద కలగాలి అంటే కూడా దాన్ని కూడా రాసి పెట్టుండాలండి. ఎంతో పుణ్యం అనేది ఉండాలి. కాబట్టి మీ యొక్క మంచితనం వల్ల కావచ్చు, మీ యొక్క అదృష్టం వల్ల, మీ యొక్క కలుసుబాటు వల్ల ఆ నాగశక్తుల యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడింది. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికే చాలా రకాలుగా ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. కాకపోతే మీరు చేసే కొన్ని పొరపాట్ల వలన ఆ పొరపాట్లు వారికి నచ్చక ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వారి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి వారు కనుక ఆగ్రహించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఇక ఇప్పుడు ఉండే సమస్యల కంటే కూడా డబుల్ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. అసలు మీరు చేసే ఆ పొరపాట్లు ఏంటి, ఆ నాగదేవతలను మీరు ఎలా శాంతింప చేయాలి, ఎలాంటి విధి విధానాలు అనుసరించాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోలో చెప్పే ప్రతి మాటను కూడా శ్రద్ధతో ఆలకించండి. ఎందుకంటే మీకోసం ఎంతోమంది జ్యోతిష అనుభవాన్ని స్వీకరించి జ్యోతిష్యుల యొక్క సలహాల మేరకు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో చెప్పే ప్రతి మాట కూడా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది. ఇందులో కొన్ని పరిహారాలు కూడా చెప్తాను. నమ్మకంతో కనుక మీరు ఫాలో అయినట్లయితే ఇక మీకు తిరుగు అనేదే ఉండదు. అదృష్టం అనేది మీ యొక్క సొంతం అవుతుంది. తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. అంటే ఒకేసారి మనకి కోట్లు వచ్చే పడతాయని కాదండి. అంటే ఆ దైవానుగ్రహం మన మీద ఉంటేనే మన జీవితంలో మనకి మనశ్శాంతి, సంతోషం, కలిసిపడతనం, ఆరోగ్యం, ఆయుస్సు, చేసే పనుల్లో అన్ని విధాలుగా మనకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాల కుట్రలు కూడా కుతంత్రాలు జరుగుతూ వస్తున్నాయి. వాళ్ళు చేసే వాటికి తిప్పికొట్టడానికి కూడా ఆ దైవం యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ వీడియో అనేది ఒక సమాధానం లాంటిది.
కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి, మీకే అర్థమవుతుంది. వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరు సహజమైన విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. అయితే రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ ఇన్ని కావండి. ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంతత కరువైందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు. వీళ్ళు ఎవరికైతే మంచి చేయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు, నిందలు పడాల్సి వస్తుంది. ఆర్థికంగా వీరు పెట్టుబడినటువంటి పెట్టుబడులు నష్టపోవడం, రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వల్ల వీరు మానసికంగా ఎంతో నరకవేదనను అనుభవించారు. అయితే ఇన్ని సంవత్సరాలు మీరు పడ్డ బాధలకు, కష్టాలకు, అలాగే కార్చినటువంటి ప్రతి కన్నీటికి ఇప్పటితో పరిష్కారం అనేది దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారి జీవితంలో మీరు కూడా ఊహించిన ఒక అద్భుతం అనేది మీ జీవితంలోకి రాబోతుంది. కాబట్టి మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఈ మాట వినడానికి మీకు నమ్మశక్యంగా లేదు, కానీ ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆ నాగదేవతలు మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళు మీ ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నారు, ఏ సమయంలో మీ ఇంట్లోకి వస్తున్నారు, ఎలాంటి సమయంలో బయటికి వెళ్ళిపోతున్నారు, మీకు కనిపించకుండా ఆ నాగదేవతలు ఎలా ఉంటున్నారు, ఇదంతా కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా ఆ నాగదేవతలు మీ ఇంట్లో అడుగుపెట్టడం అంటేనే అది మీ యొక్క పూర్వజన్మ సుకృతమని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు మీరు ఎన్నో రకాలుగా కష్టాలు మౌనంగా భరించిన బాధలు కానీ ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. దైవాన్ని వెనకెళ్ళేది కూడా. అంటే బాధలు వస్తున్నాయి కదా, దేవుడు లేడు, దేవుడికి ఎన్ని పూజలు చేసుకున్నా కూడా మన తలరాతలు ఏవి కూడా మారట్లేదని చెప్పేసి కొంతమంది దైవాన్ని కూడా పక్కన పెట్టేసి ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ పొరపాట్లు కూడా చేయడం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా దైవాన్ని క్షణం కూడా విడిచిపెట్టలేదు. దైవ నామస్మరణ చేస్తూనే వచ్చారు. కాబట్టి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం, కృప అనేది మీ మీద ఉంది. మీ ఇంటి లోపలికి అడుగు పెట్టగలిగారు. చాలా వరకు కూడా మీ సమస్యలు ఎదుర్కొంటున్నారని మీరు అనుకుంటూ భావిస్తున్నారు, కానీ మీకు తెలియకుండా ఆ నాగదేవతలే మీ వెంటే ఉండి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. గొడ్డలతో పోవలసిన దాన్ని గోటుతో పోగొడుతున్నారంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లే. మీరు ఈ మాత్రమైనా సరే, అంటే నాగదేవతల యొక్క అనుగ్రహం ఉండటం వల్లే మిమ్మల్ని ప్రతి క్షణము కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి అలాగే మీ శత్రువుల గుండెల్లో కూడా వణికి పుట్టిస్తున్నారు. అంటే మీకు తెలియకుండానే కొంతమంది శత్రువులు అనేవారు తయారయ్యారు. అయితే బయటకు మీరు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, లేకపోతే మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులైనా అవ్వచ్చు, మీకు బాగా రక్త సంబంధికుల్లో మీ ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, మీ బంధువుల్లో, ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు. ఆ వ్యక్తుల పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఇక నుంచి అయినా సరే జాగ్రత్తగా ఉండండి. అలా వాళ్ళు ఏంటంటే మీకు మనశ్శాంతి లేకుండా మీ యొక్క ఎదుగుదలను చూడలేక చాలా రకాలుగా కుతంత్రాలు అనేవి మీ కుటుంబం మీద చేస్తున్నారు. పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగేయాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. వాళ్లకు లేనిది మీకు ఉండకూడదని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే మీ మీద చేస్తున్నారు. చాలా రకాలుగా మీకు వస్తున్నటువంటి సమస్యలకు కారణం ఏంటో అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండవచ్చు. మీ సమస్యలకు కారణం కొంత విధిరాత అయితే, కొంత మీ శత్రువులు మీ వెనకాల తవ్వేటటువంటి గోతులే కారణం. మీ శత్రువుల గుండెల్లో కూడా, అంటే మీకు ఇన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నా, మీకు గుండెల్లో వణుకు పుట్టించి మీకు నిద్ర లేకుండా చేయాలని చూస్తూ కూర్చుంటే ఆ నాగదేవతలు మాత్రం వారి ప్రయోగాలు వారికే తిప్పికొట్టి వాళ్ళకే నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ధర్మ మార్గంలో నడిచేవారికి దైవం తోడుంటుంది. మీకు ఎంతగా వాళ్ళ సహాయం, అంటే వారికి మీరు చేసిన అన్యాయం అయితే ఏమీ లేదు. వారంటే ఒక స్థాయిలో ఉన్నారని
వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు అనేవి వాళ్ళ కళ్ళల్లో కుళ్ళుతో ఉంటున్నారు. వాళ్ళకంటే మీరు ఒక స్థాయిలో ఈరోజు ఉన్నారని భరించలేకపోతున్నారు. కాబట్టి ఏంటంటే ఎవరిని కూడా గుడ్డిగా మీ కుటుంబ విషయాలు కావచ్చు, మీ గుప్త ఆలోచనలు ఎవరికీ చెప్పుకోకండి. మీకేవి కలిసి రాకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మీరు ఈ విషయాలేవి కూడా గమనించలేకపోతున్నారు. కాబట్టి మీరు పట్టించుకోవడం లేదు. మీకు తెలియక కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. కొన్ని పొరపాట్లు అవి కూడా చేస్తూ ఉన్నారు. ఆ పనులు ఏంటి? ఆ నాగదేవతలకు కోపం తెప్పిస్తున్నారు. వాళ్ళేంటంటే మిమ్మల్ని కాపాడుకుంటూ ఉన్నా కూడా కొన్నిసార్లు మనకి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. వాళ్ళేంటంటే కాపాడలేకపోతున్నారు. మీరు చేసే పొరపాట్ల వల్లే అది మీ యొక్క శత్రువులకు మళ్ళీ అవకాశంగా మారి మీ మీద దాడి చేయడానికి, మీకు సమస్యలు తెప్పించడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు చేసే పనుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పే ఈ పరిహారం మీకు తప్పకుండా పాటించి చూడండి. ఇవి జ్యోతిష నిపుణుల దగ్గర నుంచి ఎంతో సమాచారం స్వీకరించి మరి ఈ పరిహారాలు మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇవి ఒకసారి ఆచరించి చూడండి. మీ జీవితంలో మార్పును చూస్తారు. పరిహారాలు మీరు ఆచరించడం వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎందుకంటే ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ నాగదేవతలు సామాన్యమైనటువంటి శక్తులు కాదండి. వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీ ఒళ్ళు గుబురుపడుతుంది. అవి అదృశ్య రూపంలో ఉండే అత్యున్నత నాగశక్తులు. ఇన్నాళ్ళుగా మీ శత్రువులు మీ మీద ప్రయోగించినటువంటి చేతపళ్ళు కావచ్చు, తాంత్రిక శక్తులు ఆ నాగదేవతలు అడ్డుకొని వాటిని మీ ఇంటి గడపకు కూడా దాటకుండా చుట్టుముట్టాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం మీరు అదృష్టమని చెప్పుకోవచ్చు. ఇలా అందరికీ జరగదండి. అందరి మీద వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలంటే అది కూడా మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రాసిపెట్టి ఉండాలి. కానీ మీ నుంచి ఒకటే ఒకటి మాత్రం ఆ నాగదేవతలు కోరుకుంటున్నారు. అది జరగకపోతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి ఆ రక్షణ కవచం అనేది విడిపోతుంది. అంటే మీరు ఆ కోరిక అనేది కనుక తెలుసుకొని తీర్చకపోతే మాత్రం బంగారపు గుడ్డు పెట్టేటటువంటి బాతును మన చేతులారా మనమే చంపుకొని తిన్నవాళ్ళం అవుతాము. ఆ బంగారపు గుడ్డు పెట్టే బాతును తెలుసుకొని దాన్ని అలాగే విడిచిపెడితే అది చక్కగా రోజుకో గుడ్డు పెడుతుంది. దానివల్ల మనం సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతాము. కానీ దాని విలువ తెలియకపోతే ఏం జరుగుతుందో తర్వాత ఎంత నెత్తి నోరు తలబాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మీ జీవితంలో ఇంతవరకు ఎవరూ చెప్పని అతి రహస్యం జాగ్రత్తగా వినండి. మీరు కోటీశ్వరులు అయ్యే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇది మీ జీవితంలో అతిపెద్ద భవిష్యవాణి అని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జల్సాను చూసి, మీ దర్జాను చూసి ఈ ప్రపంచమే ముక్కు మీద వేలు వేసుకుంటుంది. ఏడ్చేవాళ్ళు ఇంకా ఏడ్చేలాగా చేస్తూ అంత అద్భుతమైన విషయాలు, శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ యొక్క గ్రహగతుల్ని విశ్లేషించి మరి సమాచారం మీకు అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో ఈ వీడియోని ఆచరించండి. అసలు మీ జీవితం ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే. అవునండి, ఇప్పుడు ఈ విషయం అనేది మీరు అంటే తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. మీరు తెలిసి తెలియక చేసేటటువంటి పాపం వల్ల, ఆ పొరపాట్ల వల్ల మీ వల్లే జరిగింది. అది ఏ రూపంలో అయినా సరే అది ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఆ పొరపాట్ల వలన తెలిసి నిప్పు పట్టుకున్నా, తెలియక పట్టుకున్నా నిప్పు మనకి కాలుతుంది కదండి. అలానే మీ వల్ల పొరపాట్లు జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా అవి చేజారిపోతున్నాయి. అయితే దీని గురించి మీరు కంగారు పడవలసిన, భయపడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దాని గురించి మీరు బయటపడే మార్గాన్ని కూడా ఇక్కడ నేను చెప్తాను. అలాగే మీ శత్రువులు మీ మీద ఎన్నో రకాలుగా ప్రయోగించినటువంటి భయంకరమైన కుట్రలు కూడా పన్నారు. వాటి నుంచి కూడా మీరు ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ శత్రువుల నుంచి మీరు దూరంగా ఉండాలి. నాగదేవతల వల్ల మీరు ఈ మాత్రమైనా సంతోషంగా ఉండగలుగుతున్నారంటేనే ఆ తల్లి పెట్టిన భిక్ష. ఆ తల్లిని మీరు ఇంకా తెలియక ఇబ్బంది పెడితే కాస్త ఉన్న సంతోషం కనుమరుగవుతుంది.
గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఎవరికీ చెప్పుకోలేని కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో సమస్యలు, శత్రువుల సమస్యలు, ఇలా ఎన్నో రకాలుగా బాధలను మౌనంగా భరించారు. ఇప్పుడు వాటన్నిటికీ కూడా ప్రతిఫలంగా ఆ నాగదేవతలు ఆ కష్టాలన్నింటినీ కూడా దూరం చేసి మీకు భారీ శుభవార్తలు అందించబోతున్నారు. కాబట్టి ఇక ఈ రాశి వారికి మీ నుదుటిన రాజతిలకం దిద్దే రోజులు మీకు దగ్గరలోనే ఉన్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఇప్పుడు అందబోతుంది. గౌరవ మర్యాదలు అనేవి మీకు దక్కబోతున్నాయి. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే ఇవాళ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి రోజులు మీకు దగ్గరలో వచ్చేసాయి. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఆ బ్రహ్మదేవుడే మీ నుదుట ఈ అదృష్టాన్ని రాశాడని చెప్పుకోవచ్చు. విజయమాల మీ మెడలో పడే సమయం దగ్గరకు వచ్చింది. ఎవరికైతే ఓపిక ఉంటుందో, ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో ఆ భగవంతుడి వారికి అన్నీ ఇచ్చేస్తాడు. భగవంతుడు ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఎదుటివారు కూడా ఈర్ష్యపడే అంతగా ఆయన మనకు ఇచ్చేస్తాడు. ఆ వచ్చే 7 జన్మల వరకు గుర్తుండిపోయే శుభవార్తలు, ఆ యొక్క ఐశ్వర్యం కూడా ఆ భగవంతుడు మనకు ఇచ్చేస్తాడు. అయితే ఈ అదృష్టంతో పాటు ఒక చేతి నిజం అనేది కూడా బయటపడుతుంది. ఈ రాశివారి జీవితంలో ముగ్గురు పెద్ద శత్రువులు అనేవారు తయారయ్యారు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే. బయట వాళ్ళైతే అసలు కాదండి. మీకు బాగా తెలిసిన వాళ్ళే, బాగా నమ్మకస్తులు. పూర్తిగా బయట వాళ్ళైతే కాదు. మీరు బాగా నమ్మిన వాళ్ళు. వీళ్ళేంటంటే పైకి చాలా మంచిగా నటిస్తున్నారు. మీ యొక్క మంచి కోసం మీ యొక్క ప్రతి మాట కూడా మీ యొక్క బాగు కోరుకునే వాళ్ళలాగా మీ ముందర వాళ్ళు వినయంగా, విధేయతగా, చాలా పద్ధతిగా నటించి, చాలా మంచిగా మాట్లాడి మీకోసం కూడా వాళ్ళు ఎంతో కొంత నష్టపోతూ ఉన్నట్లుగా మీ ఎదురుగా నటించిన వాళ్ళు మీ ఎదుట వాళ్ళ నటన ఎలా ఉంటుందంటే, ఎంత మంచి వాళ్ళ అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎంత మీరు కోల్పోతున్నారో మీకు తెలియని విషయం. వాళ్ళ మనస్తత్వం కనుక మీకు తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. వాళ్ళు మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారో అది తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నా సరే ఎదుటి వాళ్ళు బాగుపడకూడదు అనే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. అది మాట చెప్పలేము. మీ ఆస్తి మీద కన్నువేసి, మీ కష్టార్జితం మీద కన్నువేసి మిమ్మల్ని ఎలాగైనా సరే మానసికంగా ప్రశాంతంగా ఉండకూడదని చెప్పేసి వారికి కుదిరినంత వరకు, వారికి చేతనైనంత వరకు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు. నలుగురిలో మీ గురించి అంటే మీ ఎదురుగా మంచిగా మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు అట్లా పక్కకు మీరు వెళ్ళగానే వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేసి మిమ్మల్ని అవమానించి, మీరు చేయని తప్పులు కూడా మీరే చేశారని చెప్పి మీ మీద ఎన్నో నిందలు వేసి మిమ్మల్ని నలుగురిలో ఎంతో చెడ్డవారిగా వాళ్ళు క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఎంతవరకు అంటే మీ మీద జనంలో మీరు చెడ్డవాళ్ళు, మీరు మంచి వాళ్ళు కాదు అని ఒక ముద్ర వేస్తున్నారు. అసలు వాళ్ళు అంటే మీ మీద ఎందుకు, వాళ్ళకి మీరు చేసిన అన్యాయం అయితే ఏమీ లేదు. మీ ఉప్పు తిని మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మీరు చేసిన వారి మీద బాగా నమ్మకం అనేది ఏర్పరచుకున్నారు. వాళ్ళ దగ్గర రూపాయలు లేనప్పుడు మీరే వాళ్ళకి కడుపు నిండా అన్నం కూడా పెట్టారు. ఒకప్పుడు వాళ్ళ దగ్గర మీరే చేయి చాచారు. కానీ ఇవాళ మీ ఉప్పు తిని మీకే వెన్నుపోటు పొడుస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మీరు ఎదిగితే చూడలేకపోతున్నారు. మీలాగా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? మీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, ప్రేమ అభిమానం కావచ్చు, పద్ధతులు కావచ్చు, సాంప్రదాయాలు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా వారికి లేవు. ముఖ్యంగా మీ యొక్క మనస్తత్వం అవన్నీ లేకపోయేసరికి ప్రతిదీ కూడా మీలో ఉండే చిన్న సామాన్యమైన విషయం కూడా అది చాలా వాళ్ళకి గొప్పగా కనిపించే వాళ్ళలో తెలియకుండా ఒక అసూయలాగా పుట్టుకొచ్చేస్తుంది. ప్రతిదీ కూడా ఏంటంటే మీ విషయంలో జరిగే చిన్న అద్భుతాలు కూడా పెద్దవిలాగా చూసి వాళ్ళు మీ మీద ఒక పగ ప్రతీకారం పెంచుకొని
మీకు ఆ నవ్వులు, ఆనందాలు, సంతోషాలు అవి లేకుండా చెయ్యాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తులని మీరు దూరం పెట్టగలిగినప్పుడు మాత్రమే మీకు సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు వారితో బంధాలు తెంచుకోగలుగుతారో అప్పుడే మీకు అదృష్టం వచ్చి పడటం జరుగుతుంది. ఆ అదృష్టం ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఆ వ్యక్తుల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అంటే SATM అనేటటువంటి అక్షరాలు మీకు బద్ధ శత్రువులు ఉన్నటువంటి వారు. అయితే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అవమానించమని, అనుమానించమనే ఉద్దేశం కాదండి. వాళ్ళు ఎక్కువగా ఎవరు ఎలాంటి వాళ్ళు మీకు కాస్త ఇదిగా ఉన్నా కూడా అది ప్రేమగా నటించడం లేదా మీతో మంచిగా మాట్లాడుతూ మీ గురించి ఏదో ఒక విధంగా అప్పుడప్పుడు వారి ప్రవర్తన బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. కొన్ని సంకేతాలు అనేవి మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళని ఇప్పుడు మనం చెప్పిన అక్షరాలు మీరు గుర్తించి వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా దూరంగా పెట్టేయండి. ఎందుకంటే వారు మామూలు వ్యక్తులైతే కాదు, గుంటనక్క లాంటి వాళ్ళు. ఇంకా వాళ్ళని గుడ్డుగా నమ్మేస్తే అంటే మీరు వాళ్ళని నమ్మి మాత్రం మీరు తవ్వుకున్న గోతులో మీరే పడినట్లు. మంచితనం ఎంతవరకు ఉంటే అంత మంచితనం అనేది మనకి ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి మీకు అదృష్టవశాత్తు ఆ నాగదేవతలే ఈ వీడియో రూపంలో ఈ అక్షరాలు ఉన్నటువంటి ఆ పేరుతో జాగ్రత్తగా ఉండమని ఇలా ఏదో ఒక రూపంలో మీకు తెలియజేస్తారు. కాబట్టి దైవం మనకు ఏదో ఒక రూపంలో కొన్ని సంకేతాలను, హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటో ఈ వీడియోలు వస్తూ ఉంటాయని అనుకోవద్దు. కొన్ని పొరపాట్లు మన భవిష్యత్తులో కొన్ని మంచివి, చెడువి మన జీవితంలో రావాలంటే కొన్ని మనం మార్చుకోవాలి. కొన్ని అలవాట్లు మనం మార్చుకోవాలి. కాబట్టి ఆ వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బయట వాళ్ళు కాదు. కాబట్టి పూర్తిగా వాళ్ళతో బంధాన్ని తెంచుకోలేరు. అది మీకు బాగా తెలిసిన వాళ్ళ ముఖమైతే ఏదీ అనలేము. కాబట్టి కాస్త ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ యొక్క రహస్యాలు కావచ్చు, ఇలాంటివేవి కూడా పంచుకోవద్దు. జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా మీ కుటుంబ విషయాలు కావచ్చు, మీ భార్యాభర్తల మధ్య విషయాలు ఎవరితో కూడా చర్చించవద్దు. తర్వాత రోజుల్లో మిమ్మల్ని చిన్నచూపు చూస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా కుటుంబ సంబంధ విషయాలు మూడో వ్యక్తికి తెలియకుండా చూసుకోవడం అనేది మీ మీదే ఉంటుంది. ఇక ఈ రాశివారికి ఈ చిన్న పరిహారాలు, ఇప్పుడు చెప్పే పరిహారాలు పాటిస్తే చాలు. ఇక శుక్రగ్రహం అంటేనే అదృష్టానికి సంకేతం. ప్రేమ, అదృష్టం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఐశ్వర్యం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా శుభ సంకేతాలు. మీకు కావాల్సింది ఆ శుక్రగ్రహం ప్రభావం ఉంటే చాలు. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఈ చిన్న పరిహారం తప్పక పాటించండి. అందులో మొట్టమొదటిది, మీ చేతికి ఒక ఖరీదైన చేతి గడియారం ధరించడం మొదలుపెట్టండి. అంటే వాచి అంటారు కదండి, అది మీ చేతికి ధరించడం. మగవారు కావచ్చు, ఆడవారు ఎవరైనా సరే మీ యొక్క చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారం ధరించడం మొదలుపెట్టండి. టైం అనేది మనకి జీవితంలో చెడు సమయాన్ని తొలగించి మనకి మంచి సమయాన్ని తీసుకురావడానికి ఈ గడియారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాలానికి శుక్రగ్రహానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ చేతికి ఎప్పుడైతే ఆ గడియారాన్ని, వాచిని తెచ్చుకొని మీ చేతికి పెట్టుకుంటారో అప్పటి నుంచి మీకు చాలా సమయం, మంచి సమయం అనేది మొదలవుతుంది. ఆ వాచ్ అనేది ప్రతిరోజు కూడా మీ చేతికి తప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, లేదంటే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, ఇలా ప్రతిసారి కూడా కుదిరినంత వరకు ఎక్కువ సమయం ఆ వాచి మీ చేతికి ఉండే ప్రయత్నం అయితే చేయండి. అలా మీరు ఆ వాచిని ఉంచుకోవడం వల్ల మీకు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టము లేదు, లాభమే తప్ప మీ హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. మీకు మంచి సమయం అనేది కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి చాలా వరకు ఈ విషయాలు అంటే ఎంతో అనుభవం ఉన్న జ్యోతిష్య నిపుణుల దగ్గర ఈ సమాచారం సేకరించి మీకు అందజేయడం జరుగుతుంది. మా సొంత విషయాలు ఏవి కాదండి. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, మీకే అర్థమవుతుంది.
మీరే ఖచ్చితంగా రేపటి రోజున మీకు మీ జీవితంలో వచ్చే మార్పులు చూసి ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్ బాక్స్లో మీరే నాకు తెలియజేస్తారు. మీకు చాలా బాగా సమయం అనేది మొదలవుతుంది. ఏంటంటే ఈ రాశి వారికి వాచీని పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ధనం 4 దిక్కుల నుంచి దూసుకొస్తుంది. ఆ తర్వాత పర్ఫ్యూమ్ అండి. అత్తరు అంటారు కదండి. లైట్ పర్ఫ్యూమ్ అనేది మరీ ఎక్కువ సువాసన వచ్చేది కాకుండా ఒక మంచి సువాసన వచ్చేటటువంటి లైట్ పెర్ఫ్యూమ్ వాడుకుంటూ ఉండండి. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఉద్యోగం వ్యాపారంలో కానివ్వండి, స్నానం చేసిన తర్వాత, బట్టలు ధరించిన తర్వాత కొంచెం అలా రాసుకోండి. ఎందుకంటే ఆ యొక్క సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఎక్కడికైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కూడా మీకు మంచిగా సువాసన వెదజల్లి ఎదుటివారిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ను కూడా తొలగించి అది మీకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఈ పర్ఫ్యూమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేజారిపోయిన అవకాశాలన్నీ మళ్ళీ మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి లైట్ పర్ఫ్యూమ్ను కూడా మీరు తప్పకుండా స్నానం చేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో అయినా సరే వాడుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా తప్పనిసరిగా వాడుకోండి. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ పర్ఫ్యూమ్ని వాడుకోండి. ఇక తర్వాత తప్పకుండా ఒక తెల్ల కర్చీఫ్ అండి మీ యొక్క జేబులో ఎప్పుడూ కూడా ఉంచుకోండి. తెలుపు రంగు అంటే శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి చాలా ఇష్టమైంది కూడా లక్ష్మీదేవికి. కాబట్టి తెలుపు అంటే ఒక మనశ్శాంతికి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఇస్తుంది. ప్రతిరోజు కూడా తప్పకుండా తెల్లటి కర్చీఫ్ను అంటే తెల్లటి రుమాలు ఏదైనా సరే తెల్లటి రుమాల్ని మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు లక్ష్మీదేవిని స్వయంగా మీ దగ్గర ఉంచుకున్న వాళ్ళు అవుతారు. నెగిటివ్ని పూర్తిగా దూరం చేస్తుంది. ఒక మంచి పాజిటివ్ని మీకు అందిస్తుంది. కాబట్టి ఇక తర్వాత ఏంటంటే ఈ రాశివారు మీ బొటనవేలు యొక్క కింది భాగాన్ని రుద్దండి. మీ బొటనవేలు ఉంటుంది కదండి, బొటనవేలు యొక్క కింది భాగంలో శుక్రగ్రహం ఉంటుంది. అక్కడ రుద్దినట్లయితే వేడి పుడుతుంది. మీకు శుక్రగ్రహం అనేది యాక్టివ్ అవ్వడం మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తుంది. ప్రతి మనిషికి కూడా మనసులో ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది. మీ యొక్క పరిస్థితుల వల్ల, ఈ టెన్షన్స్ వల్ల మానసిక ప్రశాంతత మీకు లేకపోవడం వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవడం, మీ యొక్క ఆలోచనల వల్ల మీ యొక్క అందం అనేది కూడా చాలా వరకు దెబ్బతింటుంది. కాబట్టి మీ యొక్క ఆ పాత గ్లామర్ ఏదైతే ఉందో అది మీకు తిరిగి రావడానికి కూడా ఈ బొటనవేలు కింద ఉన్న భాగాన్ని మీరు రుద్దినట్లయితే అక్కడ చాలా బాగా వేడి పుడుతుంది. దానివల్ల శుక్రగ్రహం అనేది రియాక్ట్ అవుతుంది. దానివల్ల మీకు పోయిన గ్లామర్ మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ రాశి వారికి ఈ చిన్న పరిహారం చేయటం వల్ల శుక్రుడి దృష్టి మీకు బాగా పెరగాలంటే ఇతరులను మీరు పొరపాటును కూడా దూషించి మాట్లాడకూడదు. ఎదుటి మనిషిని మనం బాధ కలిగేలా మాట్లాడుకోకూడదు. మనం బాధపడినా పర్వాలేదు కానీ మీ మాట వల్ల కానీ, మీ పనుల వల్ల కావచ్చు, మీ చేతుల వల్ల కానీ ఎదుటివారికి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ వల్ల ఎవరైనా కన్నీరు కార్చినా వారి యొక్క మనసు బాధపడితే మీకు ఒక శాపం తయారయ్యి కొన్ని దోషాలు కూడా వెంటే వస్తూ ఉంటాయి. మీకు ఎలా ఉంటుందంటే ఎదుటివారు మిమ్మల్ని బాధ పెడితే ఎలా బాధపడుతూ ఉంటారో అదే అంటే మన వల్ల కూడా ఎదుటివారు బాధపడకుండా చూసుకోవడం అనేది కూడా మన కర్తవ్యమే. అలా బాధిస్తే మాత్రం కొన్ని రకాల చర్మ వ్యాధులు కూడా వస్తాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. శుక్రగ్రహం దెబ్బతింటుంది కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఓపిక పడండి. ఇలా మీరు చిన్న చిన్న నియమాలు, ఈ చిన్న చిన్న పరిహారాలు వీటిని మీరు పాటించినట్లయితే మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. చిన్న చిన్న పరిహారాలే కానీ వీటిని మనం నిలబెట్టుకొని వీటిని మనం పాటించడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అంటే మనసులో మనం అనుకుంటూ ఉంటాము, ఇలాంటివి వినగానే ఒకసారి మేము జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా ఇలాంటివి పొరపాట్లు చేయకూడదు, ఇలాంటివి ఫాలో అవ్వాలి. ఇవన్నీ
రూపాయి ఖర్చు లేనివే కదా మేము ఇలా ఉండాలని చెప్పేసి మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ తర్వాత క్షణంలో మళ్ళీ మన మనసు అనేది చేజారిపోతుంది. అలా కాకుండా మనసుని మనం స్థిరంగా ఉంచుకొని ఎప్పుడూ కూడా వాటిని మనం అంటే పాటించగలగాలి. అప్పుడే మన జీవితం అనేది మన చేతిలోనే ఉంటుంది. మంచికి ఎప్పుడైనా సరే సమయం పడుతుంది. కాబట్టి మనం మార్పును, మన అలవాటును మనం ఈ విధానాన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా చివరి పరిహారం కూడా తప్పకుండా పాటించండి. ఇక ఈ పరిహారం ఏ రోజు చేయాలి, ఎలా చేయాలంటే ఏదో ఒక శుక్రవారం రోజున చేయండి. ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులో ఒక ఎర్రటి వస్త్రం, ఏదైనా కర్చీఫ్ కావచ్చు లేదా ఎర్రటి రవిక ముక్కైనా కావచ్చు, మీకు ఏదైనా సరే ఒక వస్త్రం, కొత్త వస్త్రం తీసుకోవాలి. దాన్ని అంటే ఏదైనా ఒక కొత్త వస్త్రం కట్ చేసుకొని అయినా సరే తీసుకోండి. దాన్ని ఒక వెండి నాణ్యం వేసి మూట కట్టి ఉంచండి. దానిపై గోధుమలో బెల్లం పోయండి. ఈ పాత్ర మీ ఇంట్లో వాయువ్య మూలలో ఉంచండి. లక్ష్మీ పూజ చేసుకోండి. కనకదార స్తోత్రం మీరు నిత్యం చదవండి. అంటే మీరు అనుకోవచ్చు, లక్ష్మీదేవి అనుగ్రహం ఒకసారి మొదలైతే మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఇలా చేయటం వల్ల మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి శుక్రగ్రహం అనేది మీకు మీ జాతకంలో బలోపేతమవుతుంది. ఇక 4 దిక్కుల నుంచి ధనం అనేది దూసుకొని వస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆశీర్వాదంతో మీకు తిరుగులేని అదృష్టం అనేది పడుతుంది. మీ యొక్క తలరాతే మారిపోతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు తప్పక పాటించండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఆ నాగదేవతలు కూడా మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు, అంటే మీ రాశిలో ఉన్నవారు ఆడవాళ్ళు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నెలసరి సమయంలో కొంచెం ఆ రోజువారీ పనులకు దూరంగా ఉండండి. ఆ సమయంలో పూజ అనేది చేయకూడదు, దూరంగా ఉండాలి. ఆ తర్వాత మీరు తలస్నానం చేసి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవడం, ఇలాంటి చిన్న పరిహారాలు చేయాలి. అలాగే ఆ సమయంలో ఎక్కువగా నెగిటివ్ అనే మాటలు ఏవి కూడా మాట్లాడుకోకూడదు. ఇంట్లో భార్యాభర్తలు కూడా కొన్ని సందర్భాలను బట్టి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు, నోములు చేసేటప్పుడు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పకుండా ఇలాంటి నియమాలు పాటించండి. అలాగే మీకు దగ్గరలో నాగదేవతల విగ్రహాలు అక్కడికి వెళ్ళి జంట నాగుల విగ్రహాలు ఉంటాయి కదండి, పాలతో అభిషేకం చేసి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి మీరు వారి యొక్క తోకల దగ్గర ఒక చిల్లేడు ఆకు మీద బెల్లం ముక్కను పెట్టి చక్కగా మీరు జంట నాగులకి పూజ అయితే చేసుకోండి. ఇలా ఒకసారి ఆదివారం రోజు చేయండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు దగ్గరలో పుట్ట ఉంటే పుట్టలో కూడా పాలు పోయండి. ఇక నాగదేవతలు చక్కగా పూజ చేసుకోవడం వల్ల మీకు చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి. సోమవారం ఇంట్లో పూజ చేసుకోండి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. శివుడి మెడలో మనకి నాగపాము ఉంటుంది. కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా దొరికినప్పుడు నాగదేవతలు శాంతిస్తారు. ఇక మీరు చేసేది పూజైనా పరిహారమైనా ఏదైనా సరే చాలా వరకు అన్నీ శుద్ధిగా చేసుకోవాలి. నియమాలతో, నిష్ఠతో, భక్తితో చేస్తే చాలు. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైనా ఉన్నా సరే, నెగిటివ్ పెంచే వస్తువులు ఏవైనా, విరిగిపోయిన వస్తువులు ఉంటే వాటిని వెంటనే తీసి బయటపడేసేయండి. పుస్తకాలు కానీ చక్కగా స్నాన కార్యక్రమాలు పూజ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి పూజలు పరిహారాలు ఆచరించాలి. ఇప్పుడు చెప్పే విధంగా జాగ్రత్తగా ఈ పరిహారాలు పాటించి చూడండి. ఆ తర్వాత మీకు ఉన్నటువంటి సంతాన దోషాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. వివాహం కాని వారికి కూడా మంచిగా వివాహ గడియలు అనేవి మీకు కలిసి వస్తాయి. మీకు చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా మంచిగా ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి మేము చెప్పిన ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి. మీకు
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఇలా అన్ని రకాలుగా మీకు సంతోషంగా ఉంటుంది. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం కూడా మీ కుటుంబం మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. కాబట్టి మీ యొక్క గోల్డెన్ టైం అనేది మొదలైంది కాబట్టి ఆ శత్రువుల పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయి, అలాగే మీరు చేయవలసిన పూజలు, పరిహారాలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. మేము చెప్పిన ఈ విధంగా ఈ నియమాలు పాటించడం ద్వారా ఆ నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు బాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి.